జీతం ఎందుకు మిగలదు అంటే అందుకు కొన్ని కారణాలు. మొదటగా వస్తున్న జీతానికి తగ్గట్టుగా బడ్జెట్ లేకపోవడం, తర్వాత అనుకోని ఖర్చులు ఎదురవ్వడం, ఈఎంఐలు ఎక్కువగా ఉండడం, ఇలా అందుకుంటున్న ఆదాయం, చేస్తున్న ఖర్చులు మధ్య సమతుల్యత లేకపోవడం వలన జీతం రాగానే ఖర్చు అయిపోతుంది. నెల మొత్తం కష్టపడ్డ కష్టానికి ఫలితంగా మనం నెలలో ఒక్కసారి జీతం అందుకుంటాము. డిజిటల్ పేమెంట్ యాప్స్ వచ్చాక నెల జీతం మొత్తం ఖర్చు కావడానికి ఎంతో సమయం పట్టదు. అంతే అలా జీతం రావడం, ఇలా జీతం ఖర్చు అయిపోతుంది. అందుకున్న అరగంటలోనే జీతం మొత్తం, చేసిన లేదా చేయబోయే ఖర్చులకు చెల్లింపులుగా వెళ్ళిపోతుంది. నెల జీతం మొత్తం ఒక్కసారిగా ఖర్చు అయినా, ఆ ఖర్చులో పొదుపు ఉంటే ఫవాలేదు. అంటే ఇప్పుడు ఒకతనికి నెలకు 30,000 జీతం అయితే, ఇంటి అద్దె, ఈఎంఐ, లోన్, బైక్ పెట్రోల్, కిరాణా, పాలు అంటూ కేవలం ఖర్చులకే కాకుండా, అందులో కొంత మొత్తం, క్రమం తప్పకుండా, ఏదైనా పొదుపు ఖాతాకు జమ చేస్తూ ఉంటే, అది మంచి పని. భవిష్యత్తులో అవసరం అయినప్పుడు, అది గొప్ప పనిగా అనిపిస్తుంది. రాను రాను ఖర్చులు పెరగడమే కానీ తరగడం ఉండదు. కాబట్టి పొదుపు ఖాతాలో ప్రతి నెలా కొంత సొమ్ము జమ చేయడం కూడా ఒక ఇష్టమైన ఖర్చు వలె చేస్తే, మనకు అందిన నెల జీతం వెంటనే ఖర్చు అయిన ఫవాలేదు. కాని అత్యవసరానికి నగదు మన దగ్గర ఎప్పుడూ ఉండాలి.